నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ప్రియాకాశి. పాకిస్తాన్లో అంతర్యుద్ధాలు. దాయాది దేశం పాకిస్తాన్ భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్కు ప్రస్తుతం ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి సపోర్ట్ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కాసేపు ఇది పక్కన పెడితే పాక్లో ఎన్నో అంతర్యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. ఆర్థిక సంక్షోభం ఒకవైపు, కరువు కాటకాలు మరోవైపు. ఇవన్నీ సరిపోనట్లు ప్రజా వ్యతిరేకత, ఇలా ఒకటి కాదు ఎన్నో సమస్యలున్నాయి. ఎథిక్ వార్, లాంగ్వేజ్ వార్, ఇలా పలు వ్యతిరేకతలు వస్తున్నాయి. అలా అని కామ్గా ఊరుకునే రకం కాదు పాకిస్తాన్. ఏమున్నా లేకపోయినా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో మాత్రం ముందే ఉందని చెప్పొచ్చు. సరిహద్దుల్లో ఉన్న ఏ దేశంతోనూ మంచి సంబంధాలు కూడా లేవంటే పాక్ బుద్ధి ఏంటి అన్నది అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ కు సరిహద్దుల్లో మొత్తం 4 దేశాలున్నాయి. అవి భారత్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్. ఈ 4 దేశాలతో పాకిస్తాన్ కు ప్రస్తుతం ఉన్న సంబంధాలను చూస్తే ఆశ్చర్యపడాల్సిందే. ఎందుకు అనుకుంటున్నారా? ఉన్న 4 సరిహద్దు దేశాల్లో 3టితో తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయి. భారత్ తో పాటు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు తమ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటుందని, అంతేకాకుండా తమ దేశాల్లోకి తీవ్రవాదులను పంపించి రక్తపాతాన్ని సృష్టిస్తుందని బహిర్గంగానే ఆరోపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక డ్రాగన్ కంట్రీ చైనాతో పాకిస్తాన్ కు సత్సంబంధాలు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. భారత్ తో వైరమున్న చైనా పాకిస్తాన్ తో చేతులు కలుపుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల రాజ్యం నడుస్తుందన్న విషయం తెలిసిందే. అసలు ముందుగా తాలిబన్లను పెంచి పోషించింది పాకిస్తానే అయినప్పటికీ ప్రస్తుతం వారితో మంచి సంబంధాలు లేవు. దీనికి కారణం పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడటమే. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ముజాహిద్దీన్లను పెంచి పోషించడమే కాకుండా తిరుగుబాటుదారులను కూడా పోషించిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలోకి రావడానికి పాకిస్తానే ప్రధాన కారణం. అయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి బిన్ లాడెన్ అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై బాంబు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించాడు. దీంతో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధానికి దిగింది. ఆ సమయంలో ఓవైపు అమెరికాతో కలిసి తాను సృష్టించిన తాలిబన్లపైనే యుద్ధం చేసిన పాకిస్తాన్ మరోవైపు ఆ తాలిబన్లకే అండగా నిలుస్తూ ఆశ్రయాన్ని కల్పించింది. పాక్ డబుల్ గేమ్ బయటపడటంతో ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లకు పాకిస్తాన్కు మధ్య వైరం చెలరేగింది. ముఖ్యంగా ఈ 2 దేశాల మధ్యన ఉన్న లాంగ్ బార్డర్ లైన్ విషయంలో వివాదం తీవ్ర రూపాన్ని దాల్చింది. ఈ లైన్ను ఇంటర్నేషనల్ బార్డర్ గా గుర్తించాలని పాక్ డిమాండ్ చేస్తుండగా దీన్ని తాలిబన్లు వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రస్తుతం తాలిబన్లకు నాయకత్వం వహిస్తున్నది పష్తూనిస్తాన్ జాతి ప్రజలు. వీరు పాకిస్తాన్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ లోనూ ఉన్నారు. పష్తూనిస్తాన్ భాష మాట్లాడే తమకు దేశం విడిగా కావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ దీన్ని పాక్ అంగీకరించడం లేదు. దీనికి కారణం పష్తూనిస్తాన్ విడిపోతే పాక్ దేశం ముక్కలు ముక్కలు అయిపోతుంది. కాగా పష్తూనిస్తాన్లో పష్తూన్ ఆధిపత్యం ఉన్న తాలిబన్లు మాత్రం పష్తూన్ జాతీయవాదానికి అనుకూలంగా ఉన్నారు. అందులో నుండి పుట్టిందే తహరిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్. ఇది నేరుగా తాలిబన్ల అనుబంధ సంస్థ కానప్పటికీ వారి ప్రోద్బలంతో పనిచేసే సంస్థ ఇది.
తెహ్రాక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ బోర్డర్ లో పాక్ హవా కనిపించదు. ఇది కాక పాకిస్తాన్ లో సుమారు 44% భూభాగం బెలూచిస్తాన్. ఇక్కడ బెలూచి లిబరేషన్ ఆర్మీ కూడా తమకు స్వతంత్ర దేశం కావాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ పై కయ్యానికి కాలు దువ్వుతుంది. ఇదేమీ ఇప్పుడు మొదలైంది కాదు, దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదమే. ఇక పాకిస్తాన్ లో లాంగ్వేజ్ వార్ కూడా కొనసాగుతోంది. పంజాబీ డామినేషన్ ఎక్కువగా ఉంది. ఆ భాషను మాట్లాడాలని పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఉర్దూ భాష కోసం కూడా డిమాండ్లు బాగానే వస్తున్నాయి. ఇవన్నీ కాస్త పక్కన పెడితే ఇరాన్తో కూడా పాకిస్తాన్కు వైరం ఉంది. దీనికి కారణం బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీనే అయినప్పటికీ పాక్ పలు వివాదాల వలయాల్లో చిక్కుకొని ఉందన్నది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. దేశం లోపలే ఇన్ని అంతర్యుద్ధాలు సాగుతుండగా బయటకు మాత్రం తోపునంటూ ప్రగల్భాలు పలుకుతుంది పాకిస్తాన్. కనీసం ప్రజల నుంచి కూడా మంచి అభిప్రాయాన్ని కూడగట్టుకోలేని పాక్కు సిగ్గురాదేమో. దశాబ్దాల కాలంగా ఉగ్రమూకలను పెంచి పోషిస్తూ భారత్లో రక్తపాతాన్ని సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవలే పహల్గాం దాడి ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత పాకిస్తాన్ తిరిగి దాడులు చేస్తుంది. తనకు ఎలాంటి శక్తి సామర్థ్యాలు లేకపోయినప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ భారత్పై యుద్ధానికి సై అంటుంది. భారత్ ఎన్నిసార్లు చెప్పు దెబ్బ కొట్టినా పాకిస్తాన్కు మాత్రం బుద్ధి రావడం లేదు.